భారతదేశంలో వేద జ్ఞానం ఋషుల ద్వారా శిష్యులకు బోధించబడేది. వేదాలు అపారమైన జ్ఞాన సముద్రంలా ఉండేవి. ఆ సమయంలో పరాశర మహర్షి మరియు సత్యవతికి ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయనే వ్యాస మహర్షి. చిన్ననాటి నుంచే వ్యాసుడు వేదాలు, శాస్త్రాలు, తపస్సులో అసాధారణ ప్రతిభను కనబరిచాడు. అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేసి వేదాల లోతైన రహస్యాలను గ్రహించాడు. ప్రజలకు ఒకే వేదాన్ని పూర్తిగా నేర్చుకోవడం చాలా కష్టమని వ్యాస మహర్షి గమనించాడు. మానవాళి సంక్షేమం కోసం వ్యాస మహర్షి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఒకే వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే 4 భాగాలుగా విభజించాడు. వేదాలను తన శిష్యులకు బోధించి ప్రపంచమంతా జ్ఞానాన్ని వ్యాప్తి చేశాడు. ధర్మాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని వ్యాస మహర్షి సంకల్పించాడు. మహాభారతాన్ని రచించడానికి వ్యాస మహర్షి గణపతి సహాయాన్ని కోరాడు. వ్యాస మహర్షి చెప్పగా గణపతి మహాభారతాన్ని లిఖించాడు. మహాభారతంలో భగవద్గీత ద్వారా ప్రపంచానికి అమూల్యమైన జ్ఞానం అందింది. వ్యాస మహర్షి 18 పురాణాలను కూడా ప్రజలకు అందించాడు. వ్యాస మహర్షి చేసిన సేవలను చూసి ఋషులు ఆయనను జగద్గురువుగా గౌరవించారు. ఆషాఢ పౌర్ణిమ రోజున ఋషులు వ్యాస మహర్షికి పాదపూజ చేసి ఆశీర్వాదం పొందారు. ఆ రోజు నుండి ఆ పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమగా జరుపుకోవడం ప్రారంభమైంది. శతాబ్దాలు గడిచినా గురు పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. కాలక్రమంలో షిరిడీ గ్రామంలో సాయిబాబా అనే మహానుభావుడు ప్రజలకు మార్గదర్శకుడయ్యాడు. సాయిబాబా ప్రేమ, దయ, విశ్వాసం మరియు సహనాన్ని ప్రజలకు బోధించారు. ఒక గురు పౌర్ణిమ రోజున భక్తులు సాయిబాబా వద్దకు వచ్చారు. బాబా, మేము మిమ్మల్ని మా గురువుగా భావించి పూజించాలనుకుంటున్నాం అని భక్తులు ప్రార్థించారు. సాయిబాబా ముందుగా తమ గురువులను స్మరించమని, గురువు మహిమను గుర్తుంచుకోవాలని చెప్పారు. భక్తులు సాయిబాబాలోనే తమ గురువును చూసి భక్తితో పాదపూజ చేశారు. సాయిబాబా వారందరినీ ఆశీర్వదించి ధర్మ మార్గంలో నడవమని ఉపదేశించారు. గురువు జీవితానికి వెలుగు. జ్ఞానం కంటే గొప్ప సంపద లేదు. కృతజ్ఞత కలిగినవాడు ఎప్పుడూ ఎదుగుతాడు. గురువును గౌరవించడం భారతీయ సంస్కృతిలో అత్యున్నత ధర్మం. ప్రేమ, సేవ, వినయం గురువు బోధించే ముఖ్యమైన విలువలు. గురు పౌర్ణిమ అనేది కేవలం ఒక పండుగ కాదు. అది జ్ఞానానికి, గురువుకు మరియు కృతజ్ఞతకు అంకితమైన పవిత్ర దినం. వ్యాస మహర్షి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన జగద్గురువు. సాయిబాబా వంటి మహానుభావులు ఆ గురు పరంపరను కొనసాగించి లక్షలాది మందికి మార్గదర్శకులయ్యారు. అందుకే గురు పౌర్ణిమ రోజున మన జీవితానికి దారి చూపిన ప్రతి గురువును భక్తితో స్మరించి నమస్కరిస్తాం. వ్యాస మహర్షి జ్ఞానానికి ప్రతీక, సాయిబాబా ప్రేమ, సేవకు ప్రతీక. గురు పౌర్ణిమ మనకు జ్ఞానాన్ని ఇచ్చిన ప్రతి గురువుకు కృతజ్ఞతలు చెప్పి పవిత్ర దినం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుః సాక్షాత్